అందరికీ నమస్కారం. నా పేరు ఒడ్డెబైన సైదులు, జిల్లా గంగపుత్ర సంఘం జిల్లా అధికార ప్రతినిధి. ఈరోజు మన తెలంగాణ గవర్నమెంట్ ద్వారా మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ ఎంతవరకు మేలు అనేటువంటి విషయం మీద లేటెస్ట్గా అంటే వర్షాలు పోయినాయి, లేటుగా పడడం వల్ల ఇప్పుడు జూన్ జూలైలో కావాల్సినటువంటి పంపిణీ వర్షాలు లేక చెరువులు నిండక ఆగిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే చెరువులు నిండినాయో ఈ ఉచిత చేప పిల్లల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. దాంట్లో మన నల్లగొండ జిల్లాలో కూడా జోరుగా హుషారుగా మత్స్యకారులకు అన్ని చెరువులు ఉన్నటువంటి సొసైటీలకు సంబంధించినటువంటి వాటిని మన డీడీ గారు చరితారెడ్డి గారు, కోమటిరెడ్డి చరితారెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి సిబ్బంది ఆధ్వర్యంలో ఎక్కడ సొసైటీ ఉన్నా అక్కడ చెరువులకు ఉచిత చేప పిల్లలను పంచడం చూస్తున్నాం. చాలా సంతోషదాయకం. ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా సంతోషదాయకం. కానీ మా మత్స్యకారుల తరపున, మా జిల్లా గంగపుత్ర సంఘం తరపున నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇచ్చేటటువంటి చేప పిల్లల్ని నాణ్యమైనవిగా ఒకటో పాయింట్. రెండవది, అవి ఎన్ని టన్నులు ఇస్తున్నారు, ఎన్ని కేజీలు ఇస్తున్నారు, కరెక్ట్గా తూకంతో కూడుకొని ఉండాల్సింది కానీ రెండవ పాయింట్. మూడవది, మీరు కాంట్రాక్టుల వలలో పడకండి. అధికారులు కాంట్రాక్టుల వలలో పడి వాళ్ళకు బిల్లులు ఇచ్చడం కోసము 10 కేజీలు అయితే 100 కేజీలు రాసుకోవడం, 100 కేజీలు అయితే టన్నులు రాసుకోవడం వల్ల మోసపోయేది మా మత్స్యకారులకు మేలు జరగదు. ఫస్ట్ శీర్షిక ఉచిత పిల్లల పంపిణీ వల్ల మేలు గంగపుత్రులకు ఎంతవరకు సమంజసము అనే దాని మీద. కాబట్టి కాంట్రాక్టర్ వలలో పడి అధికారులు ఈ విధంగా చేస్తే మోసపోయేది మా గంగపుత్రులం. మేము మా కులవృత్తి అది, దాని మీద నమ్ముకొని బతికేటోళ్ళం. మరి ఆ నాణ్యమైనటువంటి పిల్లలు పోయడం వల్ల త్వరగా అవి పెరిగి పెద్దవై మేము అమ్ముకోవడానికి, పట్టుకోవడానికి ఆసరగా, సులువుగా, మంచిగా ఉంటుంది. అప్పుడు కనుక మేము ఈ ప్రభుత్వాన్ని మేము అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది, మెచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా జరిగితే మంచిదని చెప్పేసి జిల్లా మత్స్యశాఖ అధికారులకు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులకు కానీ, మా మెట్టు సాయి కుమార్ రాష్ట్ర చైర్మన్ మత్స్య కార్మిక సంఘం, ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా, మాకు మంచి నాణ్యమైనటువంటి తూకంతో, సరైన తూకంతో కూడినటువంటి పిల్లల్ని పంపిణీ చేస్తే మత్స్యకారులందరం కూడా, జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులందరూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులందరూ, మా బెస్త వాళ్ళందరం కూడా బాగుపడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నా పేరు మునాస్ ప్రసన్న కుమార్, గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడిని, నల్గొండ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు చేపపిల్లలు చెరువులో పోయటం అనేది వాస్తవానికి మంచి కార్యక్రమం. అయితే అందులో కాంట్రాక్టర్లు వాళ్ళ స్వలాభం కోసం ప్రభుత్వం దగ్గర బిల్లులు సకాలంలో రాకనో, మళ్ళీ పోతే వాళ్ళ చేతివాట కోసమో కానీ నాసిరకమైన పిల్లలు పోసారనేది గత ప్రభుత్వంలో మేము అది ఆయా సభ్యుల దగ్గర మేము తెలుసుకున్న విషయం. ఎందుకంటే చాలా రకాల నర్సింగ్ బట్ల కానీ ఇక్కడ కొన్ని ఏరియాలలో చేపపిల్లలు పోశారు. కొన్ని చోట్ల పెరిగాయి, కొన్ని చోట్ల అది పెరగలేదు. కాబట్టి పథకం అయితే మంచిదే, ఉద్దేశం మంచిదే ప్రభుత్వానికి. కానీ మత్స్యకారునికి ఎప్పుడు లాభం జరుగుతుందంటే, ఆయా చేపపిల్లలు నాణ్యతతో కూడిన చేపపిల్లలు పోస్తే ఆ మత్స్యకారునికి లాభం జరుగుతుందని ఆయా దిశలోనే ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పేసి, లేని వేళలా వారిపైన తగు చట్టరీత్యా చర్య తీసుకునే విధంగా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. నేను మునాస్ వెంకన్న, జిల్లా మత్స్యకారుల సంఘం వైస్ ప్రెసిడెంటు, మాజీ నల్గొండ సొసైటీ, పానగల్లు సొసైటీ మత్స్యకారుల సంఘానికి కూడా మాజీ అధ్యక్షుడిని. ఈరోజు మత్స్యకారుల గురించి ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీ చేస్తున్న సందర్భంగా దాంట్లో కొంత మంచి, కొంత అవకతవకలు గురించి మాట్లాడవలసింది. గత ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాసీ రకం చేపపిల్లల్ని కొన్ని ప్రాంతాల్లో పోయడం జరిగింది. దానివల్ల వైఫల్యాలే ఎక్కువగా మత్స్యకారులు చూశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారుల పట్ల కాస్తంత శ్రద్ధ వహించి మేలు రకం చేపపిల్లల్ని ఆయా సొసైటీ కేంద్రాలకు సంబంధించిన చెరువులలో పంపిణీ చేయడం జరుగుతుంది. మత్స్యకారుల తరపున నాది ఒకటే విజ్ఞప్తి,
దాని మీద ఆధారపడి బతికే మత్స్యకారులకు మేలు రకం చేప పిల్లల్ని పోస్తే వాళ్లకు మంచి జీవనోపాధి కల్పించినట్టు అవుతుంది ప్రభుత్వం ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకొని పేద మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీయే కాకుండా వారికి ప్రభుత్వం నుంచి అందవలసిన అనేక వసతులు ఇంకా ఉన్నాయి, అవన్నీ కల్పించి వారి జీవనోపాధికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త శ్రద్ధ తీసుకొని వారికి సాయం చేసినట్లయితే మత్స్య కార్మికులు జీవనోపాధి మేలు చేసిన వాడవుతాడు. చేపట్టిగా కాంగ్రెస్ ప్రభుత్వం పేద మత్స్యకారుల పట్ల శ్రద్ధ కలిగి వారికి మేలు చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, వాస్తవానికి మత్స్యకారులు ఎక్కువ వరకు కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగానే ఉన్నవాళ్ళు, ఎక్కువ వరకు మత్స్యకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వెంటే నడిచిన వాళ్ళు చేపట్టిగా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ మత్స్యకారులకు మేలు చేస్తాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నా పేరు గుండు వెంకటేశ్వర్లు, తెలంగాణ బెస్త సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఇవాళ ఐబీసీ వారి ఇంటర్వ్యూ సందర్భంగా ఈరోజు చేప పిల్లలు చెరువులలో వేయడం వలన మత్స్యకారులకు అంటే బెస్తవారికి ఆ వృత్తి మీద ఆధారపడిన ఆ జాతికి సంబంధించిన వారికి అనేక రకాలుగా ఇబ్బంది జరగకుండా ఇవాళ ప్రభుత్వము మేలు రకమైన చేపలను ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాలు చేప పిల్లలు ఇచ్చినారు, కానీ అవి నాసి రకమైన చేప పిల్లలు ఇవ్వడం వల్ల మత్స్యకారులకు కొంత ఇబ్బంది జరుగుతూ ఉన్న వాస్తవం. ఈరోజు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులు సమస్యలను సుడిగుండంలో ఉంటా ఉన్నారు. వారికి మేలు రకమైన సీడు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో కంటే ఈ కొంత మెరుగైన వాస్తవమే, కానీ ఇవాళ మార్కెట్లు కానీ చేపలకి కోల్డ్ స్టోరేజ్లు కానీ ఇవాళ ప్రభుత్వాలు ఎక్కడ సరైన మార్కెట్లో ఏర్పాటు చేయలేదు. వాటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.